చేసింది ఈ విషయంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చెయ్యొచ్చా? ప్రాథమికంగా అది చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యరు, వాళ్ళు ఆల్రెడీ దోచుకోవడం అప్పటి నుంచి అలవాటు చేసి. అంత కష్టంలో కూడా 90 రూపాయలకి దేశం అంతా కూడా అమ్మిన రోజున కూడా మన దగ్గర ఇక్కడ 100, 110 రూపాయలు అమ్మారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద హోప్ లేకనే అది తగ్గించింది కేంద్రం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటంటే నెక్స్ట్ 15 రోజుల తర్వాతది రాష్ట్రాలు భరించగలిగితే ఓకే మీరు చెప్పినట్టు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించుకుంది అనుకోండి, వాళ్ళు వేసే సెస్సులు అమరావతి సెస్ అని ఇంకో సెస్ అని వేస్తున్నారు కదా, అనేక రాష్ట్రాలు వ్యాట్ వేస్తున్నాయి అనమాట. ఆ డబ్బులు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇంకొక 15 రోజులు మనం సర్వైవ్ అవుతాం. ఆ లోపు యుద్ధం ముగిస్తే సంతోషం. బట్ ఇక్కడ రాష్ట్రాలు ఆ పని చేయవు. నెక్స్ట్ 15 రోజుల తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అది పెట్రోలు డీజిలు ఇప్పుడున్న 110 200 అవుతుందా, లేకపోతే 225 అవుతుందా? గ్యాస్ ఇప్పుడు ఉన్నటువంటి 950 1500 అవుతుందా, 1500 అవుతుందా తెలియదు. అందుకని మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నారు ఇప్పుడు. సార్, ధరల పెరుగుదలలో కేవలం ఉత్పత్తి క్రైసిస్ వల్లేనా, లేదంటే కంట్రోల్ కూడా ధరల పెరుగుదల అనే నిర్ణయం ఉంటుందా? అంటే ఇక్కడ బేసిక్గా మన చేతిలో ఏమీ లేదు. అక్కడ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగాక ఆ పెట్రోల్ ఆ రేటు పెట్టి కొంటే, పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు వాళ్ళ జేబులో నుంచి అక్కడి నుంచి అన్న వేసుకుంటారా? అదే సరుకు మీద వేస్తారు కదా రవాణాలో. ఇప్పుడు కూరగాయల రవాణా అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మాలన్నా, మార్కెట్ నుండి హోల్సేలర్కి రావాలన్నా, హోల్సేలర్ నుంచి రిటైలర్కి రావాలన్నా, రిటైలర్ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవాలన్నా ఆయిల్ కావాల్సిందే కదా ఇక్కడ ఆటోమేటిక్గా ఖర్చు పడిపోతుంది. అక్కడ ఆ 3 లేయర్ల ఖర్చు చూసుకున్నప్పుడే భారీగా పడిపోతుంది. కాబట్టి రేట్లు పెరిగిపోతాయి, భారీగా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అదే అక్కడ ఆయన చెప్తోంది. కానీ ఒకటి సార్, నిజంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఒకే తాటి మీదకి రావడం ఈ సందర్భంలో, అంటే అప్పుడు ప్రాణభయం ఉంది కోవిడ్ టైంలో, ఇప్పుడు ఒక రకంగా బతుకు భయం ఇది అంతే తప్ప దీనివల్ల ఏదో అయిపోద్దని అయితే కాదు. భరించేవాడు భరించగలుగుతాడు, భరించలేనివాడు పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ కీలకం. ఆ సందర్భంలో ఎంతవరకు అందరూ కలిసి వస్తారు, కలిసి రావచ్చు? అంటే బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల వాళ్ళైనా తన ప్రజల్ని తను చూసుకోవాలి కదా.